Hello aspirants, welcome to our classes, English by Joseph sir. Concept through PYQs, concept through previous year question papers. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీ జరిగిపోయిన ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అందులో నుంచి కొన్ని క్వశ్చన్స్ పిక్ చేసుకొని ప్రతి ఆప్షన్ కూడా అనాలిసిస్ చేసుకుంటూ కాన్సెప్ట్ నేర్చుకోవడం అనేది మెయిన్ ఉద్దేశం. మనం చూసుకున్నట్టయితే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ ఏప్రిల్ 27 నుంచి ఆల్రెడీ స్టార్ట్ అవడం జరిగింది. ఏప్రిల్ 27 నుంచి మే 30 వరకు మొత్తం 4 ఫేజ్లలో జరగనుంది. సో బ్రీఫ్ గా మనం ఒకసారి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దాం. మొత్తం ఎగ్జామ్ లో మనకి 80 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఒక్కో క్వశ్చన్ కి 2 మార్కులు ఉంటాయండి. ఒక్కో క్వశ్చన్ కి 2 మార్కులు చొప్పున 80 క్వశ్చన్స్ కి మొత్తం 160 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. ఈ మొత్తం 80 క్వశ్చన్స్ కూడా మనం 60 మినిట్స్ లో అటెంప్ట్ చేయాల్సి ఉంటుందండి. ఈ 80 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మొత్తం 4 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ జనరల్ గా రీజనింగ్ ఉంటుంది, సెకండ్ సెక్షన్ అర్థమెటిక్ ఉంటుంది, థర్డ్ సెక్షన్ జనరల్ నాలెడ్జ్ ఆర్ జనరల్ అవేర్నెస్, ఫోర్త్ సెక్షన్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. సో దిస్ ఇస్ అవర్ ఫోర్త్ సెక్షన్ ఇస్ అవర్ ఇంగ్లీష్. చూసుకున్నట్టయితే మనకి ప్రతి కరెక్ట్ ఆన్సర్ కూడా మనకి +2 మార్క్స్ ఉంటాయి. ప్రతి రాంగ్ ఆన్సర్ ఆర్ ఇన్కరెక్ట్ ఆన్సర్ కి మనకి -0.5 మార్క్స్ ఉంటాయి. అంటే 1/4 నెగిటివ్ మార్క్. ఇంకా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే February 4th, 2025 షిఫ్ట్ 3 లో అడగబడినటువంటి క్వశ్చన్ అండి ఇది. ఎస్ఎస్సి జీడీ February 4th, 2025 షిఫ్ట్ 3. సో ఈ క్వశ్చన్ అనేది మెయిన్ ఏంటంటే రిలేటివ్ ప్రొనౌన్. రిలేటివ్ ప్రొనౌన్ అంటే ఏంటంటే ఒక ప్రొనౌన్ కి మరియు ఇంకో వర్బ్ కు ఉన్నటువంటి రిలేషన్ గురించి చెప్పే కాన్సెప్ట్. సో ఒక ప్రొనౌన్, ఒక యాక్షన్. ప్రొనౌన్ అంటే ఏంటి? జనరల్లీ నౌన్ కి బదులుగా వాడేది. అంటే ఒక పర్సన్ ఎవరైతే చేస్తారో యాక్షన్, ఆ పర్సన్ నేమ్ కి బదులుగా వాడేది ఏంటంటే ప్రొనౌన్. నేమ్ అంటే జనరల్లీ నౌన్. సో నౌన్ కి బదులుగా వాడేది ప్రొనౌన్. ఈ ప్రొనౌన్ మరియు వర్బ్ కి ఏదైతే రిలేషన్ ఉంటుందో దానికి సంబంధించిన కాన్సెప్ట్ రిలేటివ్ ప్రొనౌన్. సో ఒకసారి క్వశ్చన్ చూసినట్టయితే షీ ఈస్ ద వన్ డాష్ వన్ ద అవార్డ్. షీ ఈస్ ద వన్ డాష్ వన్ ద అవార్డ్. ఆప్షన్స్ చూడండి. విచ్, టు హూస్, త్రీ హూ, ఫోర్ హూ. మీకు గనక ఆన్సర్ తెలిసినట్టయితే కామెంట్ బాక్స్ లో ఆన్సర్ పెట్టండి. మనం ఇండివిజువల్ ఆప్షన్స్ అన్ని అనాలిసిస్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. రైట్, ఇప్పుడు చూద్దాం. విచ్, షీ ఈస్ ద వన్ విచ్ వన్ ద అవార్డ్. షీ ఈస్ ద వన్ హూస్ వన్ ద అవార్డ్. షీ ఈస్ ద వన్ హూ వన్ ద అవార్డ్. షీ ఈస్ ద వన్ హూమ్ వన్ ద అవార్డ్. చూడడానికి ఇది కొంచెం సింపుల్ క్వశ్చన్ అనిపిస్తుంది. కాకపోతే మనం ఇండివిజువల్ ఆప్షన్స్ అనాలిసిస్ చేసిన తర్వాత మనం ఇంకొంచెం క్లారిటీ మరియు కాన్సెప్ట్ అనేది ఎన్హాన్స్ చేసుకోవచ్చు. రైట్, ఇప్పుడు చూద్దాం. ఇండివిజువల్ ఆప్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. విచ్, షీ ఈస్ ద వన్ విచ్ వన్ ద అవార్డ్. ఈ విచ్ అనేది ఎప్పుడు వాడతామండి? విచ్ అనేది ఎప్పుడు వాడతామంటే జనరల్లీ మనం ఆబ్జెక్ట్స్ ని రిఫర్ చేసినప్పుడు వాడతాం. ఇట్ ఈస్ ద మార్కర్ విచ్ ఐ లాస్ట్ ఎస్టర్డే. దిస్ ఈస్ ద హౌస్ విచ్ ఐ సా ఎస్టర్డే. సో ఇలా మనం ఏదైనా వస్తువుని గాని లేదా ఏదైనా మెటీరియల్ ని గాని మనం రిఫర్ చేసినప్పుడు మనం విచ్ అనే దాన్ని వాడతాం. సో ఇక్కడ చూడండి, సెకండ్, దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఆబ్జెక్ట్స్. అంటే ఏది అని చెప్తాం కదా, ఏంటది, ఏంటి, ఏది అని వాడతాం కదా మెటీరియల్ కి, ఆ విధంగా వాడతాం అన్నట్టు. హూస్ అంటే ఏంటి? ఎప్పుడైనా మనం ఒక బిలాంగింగ్నెస్ ఆర్ పొసెషన్ అంటాం. పొసెషన్ ఆర్ బిలాంగింగ్నెస్. ఏదైనా ఒక వస్తువు యొక్క బిలాంగింగ్నెస్ అంటే ఎవరికి చెందింది. మనం నార్మల్ ఏమంటామండి? ఎవరిది అంటాం కదా. ఎవరిది తెలుగులో అయితే మనం ఎవరిది అని చెప్పేటప్పుడు ఆర్ ఎవరికి సంబంధించింది అని చెప్పేటప్పుడు మనం హూజ్ అని వాడతాం. హీఈస్ ద బాయ్ హూస్ బ్యాగ్ ఈస్ రెడ్. ఎవరి బ్యాగ్ అయితే రెడ్ గా ఉందో అతనే ఈ బాయ్. అంటే నిన్న నీకు చెప్పాను కదా, ఒకరి బ్యాగ్ రెడ్ గా ఉందని, ఎవరైతే రెడ్ గా ఉందో అతనే ఈ బాయ్ అని చెప్తున్నాడు. సో ఎప్పుడైనా పొసెషన్ అంటే ఆ క్వాలిటీ ఎవరిది అని చెప్పడానికి, సో ఎవరి బ్యాగ్ అయితే రెడ్ గా ఉందో అతనే ఈ బాయ్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ హూ అనేది చూద్దాం. నెక్స్ట్ హూ అనేది ఎవరిని రిఫర్ చేస్తుంది? ఏదైనా సబ్జెక్ట్, ఎవరైతే యాక్షన్ చేసిన వాళ్ళు ఉంటారో, ఏదైనా ఒక యాక్షన్ చేసినటువంటి ఒక సబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ నౌన్ ఆర్ ప్రొనౌన్. ఇక్కడ మనం ప్రొనౌన్ రిలేషన్ గురించి చెప్తున్నాం కాబట్టి ఇక్కడ చూడండి, షీ ఈస్ ద వన్ డాష్ వన్ ద అవార్డ్. ఇక్కడ మనం ప్రొనౌన్ చేసిన యాక్షన్ గురించి చెప్తున్నాం. రైట్, సో ఎక్కడైనా ఒక ప్రొనౌన్ చేసినటువంటి యాక్షన్ ఏదైతే ఉందో దాన్ని రిఫర్ చేసినప్పుడు మనం హూ అనేది యూజ్ చేస్తాం. ఫోర్త్ ఆప్షన్ చూద్దాం, తర్వాత థర్డ్ చెప్పుకుందాం క్లియర్ గా. హూమ్ అంటే ఏంటంటే ఎవరిని అని వస్తుంది మీనింగ్. ఎవరిని అంటే
హీఈస్ ద పర్సన్ హూమ్ ఐ వాజ్ టాకింగ్ టు ఎస్టర్డే. అంటే నేను నిన్న ఎవరితో మాట్లాడుతున్నాను, ఎవరితోనైతే మాట్లాడుతున్నాను లేదా ఎవరినైతే కలిసి మాట్లాడుతున్నానో అని చెప్పేటప్పుడు మనం హూమ్ అని వాడతాం. హూమ్ అంటే ఏంటంటే ఎవరిని. హీఈస్ ద పర్సన్ హూమ్ ఐ వాజ్ టాకింగ్ అబౌట్. నిన్న నేను ఎవరిని గురించి అయితే మాట్లాడుతున్నానో అతనే ఈ పర్సన్. హూమ్ అంటే ఇంక ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే హీఈస్ ద మ్యాన్ హూమ్ ఐ వాజ్ స్కోల్డింగ్ ఎస్టర్డే. నేను ఎవరినైతే నేను తిడుతున్నాడో అతనే ఇతను అని చెప్తాం. అంటే ఎవరిని ఉద్దేశించి అని చెప్పేటప్పుడు మనం హూమ్ అనేది వాడతాం. సరే, థర్డ్ ఆప్షన్ చూద్దాం. హూ అంటే ఏంటంటే ఎవరు అంటే ఆ సబ్జెక్ట్ ఎవరు, సబ్జెక్ట్ గురించి చెప్పేటప్పుడు సబ్జెక్ట్ ఆర్ ద యాక్టర్, ఎవరైతే ఆ యాక్షన్ చేస్తున్నారు అనేది. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ సూటబుల్ ఏది ఉందో చూడండి ఒకసారి. షీఈస్ ద వన్ డాష్ వన్ ద వర్డ్ విచ్. ఇక్కడ ఆబ్జెక్ట్ గురించి కాదు. సో ఇక్కడ పర్సనాలిటీ ఉంది, ఒక పర్సన్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మనం సబ్జెక్టే ఉండాలి. సబ్జెక్ట్ గురించి మాట్లాడినప్పుడు అది కూడా పర్సనాలిటీ అయినప్పుడు ఇది ఆబ్జెక్ట్స్ యూజ్ చేసే విచ్ అనేది యూజ్ చేయమా, రైట్. సెకండ్ చూసుకున్నట్టయితే హూస్, పొజిషన్. ఇక్కడ ఎక్కడో పొజిషన్ గురించి లేదు. షీఈస్ ద వన్ అనేది యాక్చువల్ ఏంది, విన్ సెకండ్ ఫామ్ వన్ కదా. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఆల్రెడీ ఇది వర్బల్ ఫామ్ కాబట్టి ఇక్కడ పొజిషన్ గురించి ఏం లేదు. పొజిషన్ అంటే కలిగి ఉండడం ఏం లేదు యాక్చువల్లీ. కాబట్టి ఇది కూడా కాదు, ఫస్ట్ ఇది కాదు, ఆబ్జెక్ట్ కాదు. కాబట్టి కింద చూడండి, ఎవరిని అని లేదు యాక్చువల్లీ. ఎవరిని ఉద్దేశించి, ఎవరికి సంబంధించి అనేది లేదు. ఎవరికి సంబంధించింది అని ఇక్కడ లేదు, అది ఆబ్జెక్ట్ కాదు. ఇక్కడ ఎవరిని ఉద్దేశించింది అనేది కాదు. హూమ్ ఐ మెట్ ఎస్టర్డే, హూమ్ ఐ వాజ్ టాకింగ్ టు ఎస్టర్డే, ఇలాంటి ఏం కాన్సెప్ట్ కాదు. అంటే ఎవరిని అనే ఉద్దేశం రావట్లేదు. కాబట్టి ఇది కూడా కాదు. ఇక్కడ మెయిన్ చూడండి, హూ అనేది. హూ అంటే ఎవరు చేస్తున్నారు ఆ యాక్షన్, ఎవరైతే ఆ యాక్షన్ చేస్తూ ఉన్నారని చెప్పేది హూ. ఇక్కడ చూడండి, షీఈస్ ద వన్ హూ వన్ ద రివార్డ్. అంటే ఎవరైతే ఆ రివార్డ్ పొందారో ఆమెనే ఈమె అని చెప్తున్నాడు. సో ఇట్ ఈస్ క్లియర్లీ సేయింగ్ దట్ ద సబ్జెక్ట్ ఈస్ డూయింగ్ సమ్ యాక్షన్ డైరెక్ట్లీ. సో దిస్ ఈస్ యువర్ రైట్ ఆన్సర్. క్లియర్? ఇలాంటి మోర్ కాన్సెప్ట్ కోసం మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.